హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఓకే, ఇప్పటికే కేవీఆర్ మండి పూర్తయింది, జీపీఆర్ మండి పూర్తయింది. భాగ్యలక్ష్మిలో ఇవాళ కాయలు అనేవి చాలా తక్కువ దిగాయండి. సో కేవీఆర్లో ఉన్నాయి, కేవీఆర్ పూర్తయింది, జీపీఆర్ పూర్తయింది, వెంకటేష్ మండి పూర్తయింది. అలాగే ఎంఆర్ఎం మండిలో కాయ ఏం దిగలేదు. టీవీఎస్ మండి కూడా ప్రస్తుతానికి వేలం అయితే పూర్తయిపోయిందండి, ఇంకా కొన్ని జరగాల్సింది. ఓకే, ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. అన్ని డీటెయిల్స్ మండీలు అన్నీ వేలం అయిపోయిన తర్వాత చెప్తాను. బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పేస్తాను. లైక్ కొట్టేసి చూసేయండి. మదనపల్లిలో ధరల విషయానికి వచ్చినట్లయితే భాగ్యలక్ష్మి మండీలో కాయ అయితే లేదండి. కేవీఆర్లో 270 రూపాయలు అయితే వేశారండి. అలాగే జీపీఆర్ మండీలో కనుక చూసుకుంటే 260 టాప్. ఆ తర్వాత వెంకటేష్ మండీలో చూసుకుంటే 300 టాప్ పడిందండి. ఆ తర్వాత ఎంఆర్ఎం మండీలో కాయం దిగినలేదు ఇవాళ. ఆ తర్వాత టీవీఎస్ మండీ దగ్గరికి వచ్చినట్లయితే 200 పైన ఎక్కువ లాట్లు పడినాయండి. టీవీఎస్ మండీలో చాలా లాట్లు పడినాయి. టాప్ రేట్ వచ్చేస్తే 270, 280 రూపాయలు అయితే టాప్ పడిందండి టీవీఎస్ మండీకి సంబంధించి. ఆ తర్వాత కనుక చూసుకుంటే సిఎంహెచ్ మండీ అండి. సిఎంహెచ్ మండీలో కాయం పెద్దగా దిగినలేదు ఇవాళ, 180 రూపాయలు వేశారు. ఆ తర్వాత కనుక చూసుకుంటే ఎంఆర్ మండీ అండి. ఎంఆర్ మండీలో 250 రూపాయలు అయితే వేశారండి. పెద్ద లాట్లు 2 లాట్లు 250 రూపీస్ అయితే పడ్డాయి ఎంఆర్ మండీలో. ఆ తర్వాత కనుక చూసుకుంటే టీఎల్డి మండీ అండి. టీఎల్డి మండీలో ఇవాళ 280 రూపాయలు అయితే టాప్ పడిందండి టీఎల్డి మండీలో. ఓకే, ఇంకా తర్వాత కనుక చూసుకుంటే మీరు చూస్తున్నారు ప్రస్తుతానికి వేలం జరుగుతుంది కేజీఎన్ మండీలో. కేజీఎన్ మండీలో 230 రూపాయలు అయితే టాప్ వేశారండి. ఓకే, కేజీఎన్ మండీకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 2-3 మండీలు అయితే ఇంకా వేలం జరగాల్సి ఉంది. ఇదిగోండి ఇక్కడ సిఏకే మండీలో ఇంకా వేలం జరగలేదండి. ఇక్కడ కూడా ఏం రేట్లు పోతాయో కూడా చెప్తాను మీకు. ఓకే, ఇంకా కొన్ని మండీలు వివరాలు తెలియాల్సి ఉంది, అవి కూడా చెప్తాను. అంతగా దానికంటే ముందు ఇంకా బయట బండ్ల గురించి ఎన్ని వచ్చినాయో చూపించేసి వాటి ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీకైతే చెప్తానండి. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టేసండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ముందుగా మీరే వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇంకా బయట బండ్లు ఏమి ఎట్లా అనేసి అవి కూడా చెప్పేస్తాను, ఇంకా చూసేయండి. బయట బండ్లకు సంబంధించి కూడా కాయలు అయితే ఇవాళ చాలా అంటే చాలా తగ్గాయండి. కేవలం 1,00,000 వరకు మాత్రమే బయట బండి ఫుల్ లోడ్ బండి అయితే వెళ్తున్నాయి. చాలా తగ్గిపోయాయి, 200తోనే నడుస్తున్నాయి. అవి కూడా రేట్లు అయితే తగ్గిపోయాయండి ఇవాళ. ఓకే, ఇంకా బయట బండ్లు ఎన్ని వచ్చాయి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక బండి, ఇక్కడ ఒక బండి ఉంది, 2. ఓకే, ఇంకా కొన్ని చూపిస్తారా అండి. ఇక్కడ చూసుకుంటే ఒక లైన్లో పూర్తిగా చూపిలేమే వీడియోలో, మొత్తం అన్నీ ఒక 7-8 బండ్లు అయితే దిగాయండి ఇవాళ కూడా మదనపల్లిలో. అక్కడ ఉన్నాయి. టీవీఎస్ మండీ దగ్గర ఒకటి అయితే ఉంది. మొత్తం అన్నీ 7-8 బండ్లు ఉన్నాయండి మదనపల్లిలో బయట బండ్లు. అవి కూడా అయితే తగ్గిపోయాయి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మాకు కూడా రేట్లు తగ్గిపోయాయి అనేసి. ఓకే, ఇంకా పట్టాలు కూడా ఇప్పించలేదండి బండ్లకి. కేవలం 1-2 బండ్లు మాత్రమే పట్టలు ఇప్పారు, మిగతావన్నీ కూడా. ఓకే,
ఇంకా కొన్ని మండీల్లో చెప్పాల్సి ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఓకే, చూసేయండి, ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. చూసారు కదండి ఇప్పటిదాకా బయట బండ్లు, వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో. బండి కూడా ₹1,00,000 మాత్రమే పోతుందని చెప్తున్నారు వాళ్ళు కూడా, చాలా తక్కువే అని. ఓకే, ఇంకా సిఏకే మండీలో ఇప్పుడే వేలం అయితే పూర్తయిందండి. అక్కడ 240, 250 టాప్ వేశారండి సిఏకే మండీలో. అలాగే మదీనా మండీలో కూడా ₹250 అయితే టాప్ పడింది. ఓకే, ఇంకా బయట బండ్లు వీడియోలో మీకు కనబడుతున్నాయో లేదో కానీ ఒక 8 బండ్లు అయితే దిగాయండి. టోటల్గా మదనపల్లి మార్కెట్లో 8 బండ్లు అయితే దిగినాయి. అవి కూడా రేట్లు అయితే ఇవాళ డౌన్ అయిపోయాయి, చాలా తక్కువ వెళ్తున్నాయి అవి కూడా. ఓకే, ఇంకా మండీల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీలు అయితే పూర్తి అయిపోయినాయండి. ఇంకా టాప్ రేట్ కనుక ఇవాళ మదనపల్లికి చెప్పాలంటే ₹300 అండి. వెంకటేష్ మండీలో ₹300 టాప్ ఇవాళ. చాలా అంటే చాలా తగ్గిపోయాయి రేట్లు అయితే. నిన్న టాప్ రేటు 370 పడింది మదీనా మండీలో. ఇవాళ దాన్ని కూడా అధిగమించలేదండి, కేవలం 300కే పరిమితమైంది మదనపల్లిలో. వెంకటేష్ మండీలో పడిందండి అది కూడా. ఓకే, ఇంకా తర్వాత టాప్ రేట్ ఏంటంటే ₹280 అండి టీవీఎస్ మండీలో. ఓకే, ఆ తర్వాత టీఎల్డీ మండీలో 280 పడ్డాయి. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా వస్తాయండి, చెప్తాను. ప్రస్తుతానికైతే వేలం అంతా పూర్తయిపోయింది, ఇంకేం లేదండి మదనపల్లిలో. ఇప్పటి వరకు మొత్తం చెప్పేశాను, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా నాకు తెలిసి అన్ని మండీలు అయిపోయినాయండి. ఓకే మరి, థ్యాంక్ యూ. రాయలసీమ అండి, ఎందుకు రాయలసీమ అంటారు? రోడ్డుని చూడండి, కొండను కొట్టి ఎంత చక్కగా రోడ్డు వేశారు. ఓకే, బస్సు వెళ్తుంది. ఈ బోర్డు ఎక్కడ ఉందో కొంచెం కామెంట్ చేసేయండి అబ్బా, కరెక్ట్ లొకేషన్ ఏదో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. మనమైతే వెళ్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటో కామెంట్ చేసి. రోడ్డు అదిరిపోతుంది బా, బండ్లు వస్తుంటే ఎగురుతున్నాము లైట్ కట్టింగ్ తగ్గడని. ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదో కామెంట్ చేసేయండి బా. అయ్యయ్యో, డ్యాన్స్ వేస్తున్నాం బో మేము. ఇంటి దగ్గర నుంచి ఫోను ఇగోండి, ఇప్పుడు మీకు చూపించింది సేమ్ అలాంటిదే ఇంకోటి రెడీ చేస్తున్నారు కింద. కనబడుతుందా? చూడండి, దీని పక్కనే ఇంకో బ్రిడ్జ్ వచ్చేలాగా ఉంది రోడ్డు. సేమ్ అలాంటిదే ఇంకోటి రెడీ అవుతుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో సేమ్ ఇలాగే కింద రెడీ అవుతుంది. కనబడుతుందా లేదా మీకు? ఓకే, ఓకే అండి.